హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాల్టి వీడియో ఏంటంటే ఎలక్షన్స్ రోజు మేము ఓటేయడానికి అనేసి మా ఊరికి వెళ్ళామన్నమాట. అక్కడ మా అవ్వతో కూడా ఒక చిన్న వీడియో తీశాను, గుర్తుగా ఉంటుందనేసి. మా అవ్వ అన్నం తింటుంది. ఆ టైంలో చూడండి స్మైల్ చేస్తుంది. ఇట్లా మేము మాట్లాడుతూ ఉన్నాం అనమాట. కొంచెం వెయిట్ చేసాము, ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా లంచ్ చేసే టైం అనమాట. మేము కూడా లంచ్ చేసేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత వేద్దాంలే అనేసి వెయిట్ చేస్తున్నాము. తర్వాత మేమిద్దరం వెళ్ళి ఇంకా మామ వాళ్ళు మా అవ్వ అందరం కలిసి ఓటేసాము. ఇక్కడ ఇంకా మా అక్క వాళ్ళతోటి అందరితోటి మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ ఇంకా వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు కూడా చక్కగా ముచ్చట్లు పెట్టారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇట్లా ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్నీ, ట్రావెల్, కుకింగ్, షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన వీడియోస్లో వస్తాయండి. అందరు కూడా మన వీడియోస్ని చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, మేము ఓటు వేసేసి వచ్చిన తర్వాత ఇట్లా చూపిస్తుంది. నాకు చూడండి ఏ ఫింగర్కి పెట్టాడు ఆయన మార్క్. ఇట్లా అనమాట. మేము చూపిస్తున్నామని మా మహాదేవుడు చూపిస్తున్నాడు. వాడికి ఏం చూపిస్తున్నామో తెలియదు పాపం. ఇంకా చూడండి మా అవ్వ కూడా ఓటేసి వచ్చేస్తుంది అనమాట. అసలు మా అవ్వ ప్లేస్లో ఎవరైనా వేయచ్చు అని కూడా అనుకున్నారనమాట. కానీ మా అవ్వ వినలేదు. నా ఓటు నేనే వేస్తానని తీసుకెళ్ళండి అని చెప్పింది. సో ఇంటికి ఎదురుగానే చూస్తున్నారు కదా, ఈ ఇంట్లో నుంచి అక్కడ ఎదురుగానే స్కూల్లోనే అనమాట ఓట్లు జరిగింది. ఇంకా పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉన్నామన్నమాట అక్కడే. చూసేయండి వీడియోని చివరి వరకు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు ఎలా వేస్తున్నారు. బైపాస్ రోడ్డు. చెప్పు, ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు? గట్టిగా చెప్పు. చెన్నంపల్లి నుంచి గోపవరం వరకు బైపాస్. బద్వేల్ బైపాస్ చెన్నంపల్లి నుంచి గోపవరం వరకు బద్వేల్లో. చూడండి రోడ్డు ఇది 2 లైన్సా 4 లైన్స్ రోడ్డు. చూడండి ఇంత పెద్ద రోడ్డు అనమాట. అసలు కల్లో కూడా ఊహించలేదు ఇంత మంచిగా రోడ్డు వేస్తారని. చూడండి ఎంత బాగా వేశారు. ఇది చేయడానికి టైం కూడా పెద్ద ఎక్కువ ఏం తీసుకోలేదు. చాలా ఫాస్ట్గా పనులు కూడా నచ్చాయన్నమాట. అలాగే సమ్మర్ అయినా సరే కొంచెం వర్షం పడినందువల్ల క్లైమేట్ కూల్ అయింది కదా. ఈరోజు ఎలక్షన్స్, క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చి ఓటేసాము. ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపల ఎలక్షన్స్ అయిపోతాయిలేండి. మేము కూడా ఓటుని హ్యాపీగా వినియోగించుకున్నాము. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. సరే, ఈ రోడ్డు మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి మా నితీష్ 7:30కే రెడీ అయిపోయాడు అనమాట.
పౌడర్ కూడా వేసుకున్నాడు చక్కగా. వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు తినడు తొందరగా. 9 అయినా 10 అయినా కూడా. ఇప్పుడు చూడండి 7:30కే చక్కగా స్నానం చేసుకున్నాడు, టిఫిన్ తింటున్నాడు. అదిగోండి దోశ, చట్నీ, పప్పుల పొడి, అలాగే కారం కూడా ఉందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏం కావాలి నీకు? మాడిపండు ఫ్రెండ్స్. ఇంకా అంతేనా? ఇంకొకటి కూడా అడిగాడు, మర్చిపోయాడు. కాకపోతే పాయసం. పాయసం ఇష్టం కదా నీకు? ఓకే చేస్తాలే. మేము కడపకు వెళ్ళొచ్చాం కదండి. ఇంకా వచ్చేటప్పుడు మా నితీష్ను కూడా తీసుకొచ్చాము, మా అన్న కొడుకుని. ఇంకా ఇట్లా పొద్దున్నే త్వరగా లేస్తారు, హ్యాపీగా స్నానం చేసి చక్కగా టిఫిన్ తింటారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ లేచాక ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ కాబట్టి ఇంకా దోశ తింటున్నారు. ముగ్గురు కూడా బాగుంది అనేసి చెప్తున్నారు. నీకు మహదేవ్ ఓన్లీ పప్పుల పొడి. ఇదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్నీ ఉండాలన్నమాట. అవునా? అవి 2 ఉండాలంట మా ముగ్గురు పిల్లలకి. మా నితీష్కేమో ఓన్లీ చట్నీ పప్పుల పొడి, లోహితాక్షకేమో ఓన్లీ కారం పప్పుల పొడి, మహాదేవ్కేమో ఓన్లీ పప్పుల పొడి అంట. వెరీ గుడ్ నానా. చూస్తున్నారు కదా మా పిల్లలు ఇలా చక్కగా ఆడుకుంటున్నారనమాట. టాయ్స్ అవి పెట్టుకొని ముగ్గురు కూడా హాలిడేస్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ పిల్లలు కూడా ఇలాగే ఆడుకుంటున్నారా? నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. Thanks for watching. Thanks for time. Bye friends.